హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ తోటకూర ఫ్రై చేస్తున్నా. కడాయిలో వాటర్ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర మొత్తం అందులో వేసుకొని ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తోటకూరని జల్లట్లో వేసుకోవాలి. వేరే కడాయి తీసుకొని పచ్చిమిర్చి తోటకూర వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందా లేదా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక వాటర్ వస్తే వాటర్ మొత్తం ఇనికేదాకా ఉంచుకొని పప్పు దువ్వుతో రుబ్బుకోవాలి. మళ్ళీ వేరే కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, దంచి పెట్టిన ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. దంచి పెట్టుకున్న తోటకూర అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తోటకూర రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.